హాయ్ హలో నమస్తే అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్. ఇవాళ మేము గారెల్లోకి టమాటా పచ్చడి చేసుకుంటున్నాము. అందులోకి పచ్చిమిర్చి తీసుకున్నాను నీట్గా వాష్ చేసేసి. ఇప్పుడు ఈ టమాటాలని నేను చక్కగా పీసెస్గా కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. చూడండి, ఇవాళ టమాటా పచ్చడి చేద్దామని స్టార్ట్ చేసేపాటికి కరెంట్ పోయిందండి. మాకు మార్నింగ్ 7:30కే తీసేశాడు కరెంట్ అయినా. సో మా అత్తయ్య గారేమో మినపప్పు వాష్ చేసేసి గ్రైండర్లో వేశారు. 2 వాయిలు అయినాయి, ఇంకొక వాయికి కరెంట్ పోయింది. సో ఇప్పుడు బయట రోకలి నీట్గా వాష్ చేసేసి దాంట్లో రుబ్బుతున్నారు బండతో. చట్నీ కూడా దాంట్లో చేసేద్దాంలే ఏమైంది అన్నారు. సో అందుకని చెప్పేసి నేను ఇంకా టమాటాలని ఫస్ట్ పీసెస్గా చేసేసి దీంట్లో వాటర్ వేసి బాయిల్ చేసేద్దామని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మొత్తం వీడియో చూడండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి లైక్ చేయండి. ఇప్పుడు నేను కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ వేసాను అండ్ పచ్చిమిర్చికి ఘాట్లు పెట్టానండి. లేకపోతే ఇలా ఆయిల్లో మనం ఫ్రై చేసేటప్పుడు మన మొహం మీదకి ఆయిల్ పడిపోయిద్దండి. సో అది కేర్ఫుల్గా ఉండాలి. ఘాట్లు పెడితే చూడండి పైకి ఏమీ లెగట్లేదు, పైకి వెళ్ళట్లేదు కదా. ఇప్పుడు అందులో నేను కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. కొత్తిమీర వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. గారెల్లోకి అని చెప్పేసి నేను ఓన్లీ కొత్తిమీరే వేసాను. రైస్లోకి అయితే కొత్తిమీర పుదీనా వేసి చేస్తాను నేను. మళ్ళీ నెక్స్ట్ వీడియో అది కూడా చూపిస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. ఇప్పుడు ఫ్రై అయిపోయి ప్లేట్లో తీసేసుకుందాం మనం వీటిని. ఇప్పుడు సిమ్లో పెట్టేసి మొత్తం తీసేద్దాం. ఇవి అయిపోగానే ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం ఆయిల్ వేసి టమాటాలు వేసుకుంటున్నాను. కట్ చేసి పెట్టుకున్నాను కదా. ఇవి దీంట్లో వాటర్ మొత్తం బాగా మగ్గిపోవాలి. చింతపండు వేసుకున్నాను. ఈ వాటర్ బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం. ఎందుకంటే ఇవి హైబ్రిడ్ టమాటాలు కదండి. నాటు టమాటాలు అయితే అసలు మనం వాటర్ వేయకర్లా. ఇప్పుడు పచ్చిమిర్చిలో కొంచెం జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం గళ్ళ ఉప్పు అన్నీ వేసాను. చూడండి జీలకర్ర. అండ్ ఇప్పుడు వచ్చేసి గళ్ళుప్పు. సో వెల్లుల్లి రెబ్బలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి. వాటర్ మగ్గిపోయింది. ఇప్పుడు వాటర్ వేసుకున్నాను దాంట్లో నేను. ఇప్పుడు మూత పెట్టేద్దాం మనం 5 మినిట్స్. చూద్దామండి ఇప్పుడు ఎలా ఉందో. మూత తీసేసి అయిపోవచ్చిందండి. ఇదిగోండి పిండి రుబ్బుతున్నారు బయట. కరెంట్ పోవడం వల్ల మేము ఇలా రోకల్లో చేసుకున్నాము. గారెలు అయితే అసలు మామూలుగా రావండి. ఇప్పుడు మా అత్తయ్య గారు చాలా బాగా వేస్తారండి గారెలు, పెద్ద పెద్దగా. టేస్ట్ అయితే మామూలుగా ఉంటుందో చూద్దరు కానీ. ఇప్పుడు ఈ మిక్సీలో చేసే కన్నా ఇలా రోకల్లో చేసుకుంటే టేస్ట్ మనకి రెట్టింపు అయిపోయిందండి. అసలు సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పచ్చిమిర్చి ఇవి కచ్చాపక్క. ఇప్పుడు పచ్చిమిర్చి, ఈ వెల్లుల్లి, జీలకర్ర, గళ్ళుప్పు వేసాం కదండి. అవి రోకల్లో వేసేసి ఇలా బండతో మొత్తం కచ్చాపక్క కన్నా కొంచెం ఎక్కువే మ్యాష్ చేసేలాగా ఇలాగ దంచుకోవాలి మనం. అసలు చేస్తుంటేనే మనకి రోకల్లో స్మెల్ మామూలుగా లేదండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర స్మెల్ అయితే బాగా టేస్ట్ తెలుస్తుంది మనకి. ఏంటో కరెంట్ పోవడం వల్ల అనుకోకుండా ఇవాళ రోకల్లో చేసుకుంటున్నాము. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కానీ మార్నింగ్ టైం టిఫిన్ హడావుడి చేయం ఎక్కువ. సో ఇది ఇంట్లో చేసుకుంటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు గారెల పిండి రుబ్బేశారు కదా, దాంట్లో పచ్చిమిర్చి 2 సన్నగా తరిగి, ఒక ఉల్లిపాయ కూడా సన్నగా తరిగేసి దాంట్లో వేసేసారు. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. అండ్ ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందాం.
సాల్ట్ తక్కువే పట్టిద్దండి. ఎప్పుడైనా గారెల పిండికి చూసి వేసుకోవాలి, మనం చూసుకోండి. నేను 3 గ్లాసులు మినపప్పు నానబెడితే దానికి 1½ స్పూనే వేసామండి సాల్ట్. చూసారు కదా మీరే. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి మనం. పిండి మొత్తాన్ని చక్కగా ఉప్పు అంతా పట్టేలాగా చాలా బాగుంటుంది. చూసారా గారెల పిండి. మా అత్తయ్య గారు మాత్రం గారెలు వేయడంలో బాగా స్పెషలిస్ట్ అండి. ఎంత పెద్ద గారెలైనా చాలా ఈజీగా తిప్పేసి వేసేస్తూ ఉంటారు. సో నేను మొన్న గారెలు పెట్టాను కదండి, అందులో నేను చిన్న చిన్నవి వేసాను. చూసారా, నేను కూడా నేర్చుకుందామని. చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కలుపుకోవాలి పిండిని బాగా. ఇప్పుడు చట్నీ ఎంతవరకు అయిందో చూద్దాము. ఇదిగోండి, ఇలా కచ్చాపక్కాగా అయింది. మిర్చి మా అత్తయ్య గారు మిరపకాయలు బాగా ఘాటు ఎక్కువ ఉన్నాయి, ఘాటు వాసన వస్తుందని చెక్ చేశారు. సో దీంట్లో నుంచి నేను తీసి కొంచెం పక్కన పెట్టేస్తాను, ఒక ½ స్పూను. ఇప్పుడు దాంట్లో బాయిల్ చేసిన టమాటా ఉంది కదండి, వాటర్ అంతా ఇంకిపోయింది. ఇప్పుడు దాన్ని కూడా వేసి చక్కగా మనం రుబ్బుకోవాలి ఇలాగా. ఈ విధంగా మొత్తం కలిపేలాగా కొద్ది కొద్దిగా వేసుకుంటా చేసుకోవాలి. రోగులు కదా, ఒకేసారి అవ్వదు కదా ఫ్రెండ్స్. ఇదిగోండి, కొంచెం పక్కన పెట్టేశారు మా అత్తయ్య. సో అది వేస్ట్ ఏమీ అవ్వదండి. ఇందాక గారెల పిండి కలిపాం కదండి, దాంట్లో వేసేద్దామన్నారు మా అత్తయ్య గారు. టేస్ట్ అయితే బాగుంటుంది, ఏమీ వరి అవ్వాల్సిన అవసరం లేదు అన్నారు. మిరపకాయలు ఘాటు ఎక్కువ ఉందండి బాబు, అసలు మామూలుగా లేదు. నిజంగా కూడా మిరపకాయలు మనకు ఘాటు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది కదా. చట్నీ చప్పగా ఉంటే టేస్ట్ ఉండదు కదా ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి ఇలా రోకల్లో చేసిన టమాటా పచ్చడి అంటే ఇష్టం ఫ్రెండ్స్? చేస్తుంటేనే మనకి టేస్ట్ మామూలుగా లేదు, అదిరిపోయిందండి. పాతకాలంలో బామ్మలంట మా అత్తయ్య గారు చెప్పారు, వాళ్ళ అత్తయ్య గారంట ఇలా రోకల్లో చట్నీ రుబ్బినప్పుడు ఇలా పచ్చడి మొత్తం తీసేస్తారు కదండి, దాంట్లో అంట అన్నం ఉంటుంది కదా వేసి కలిపేసి తీసి తినేవాళ్ళంట ఫ్రెండ్స్. ఇప్పుడు గారెలు స్టార్ట్ చేస్తాం చూడండి. మా అత్తయ్య గారు వేస్తున్నారు పెద్ద పెద్ద గారెలు. ఒక ప్లేట్ మీద కవర్ పెట్టేసి దానికి కొంచెం వాటర్ ఇలా అద్ది పెట్టేసి దాని మీద గారె పెట్టేసి చక్కగా ఒక చిల్లు పెట్టేస్తున్నారు చూడండి. ఈ విధంగా తీసి ఇప్పుడు ఆయిల్లో వేసేయడమే ఫ్రెండ్స్. ఆంధ్ర స్పెషల్ అండి ఇది, పెద్ద పెద్ద గారెలు. కొత్త అల్లుడికి వచ్చినప్పుడు ఇలా పెడతా ఉంటారంటండి గారెలు. అయితే ఆంధ్రాలో పక్కా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఒకసారి వన్ సైడ్ బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. ఆయిల్ కూడా మరీ లాగట్లేదండి, మామూలుగానే లాగుతుంది. ఇంకా ఆయిల్ ఫుడ్ అన్నాక కొంచెం అన్నా ఆయిల్ లేకుండా ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి ఉంటుంది, ఎక్కువ ఆయిల్ లేకుండా మనం చూసి కలుపుకోవాలి. అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్లో నుంచి తీసేద్దాం ప్లేట్లోకి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో గారెలు. మా అత్తయ్య గారు వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు కూడా కంపల్సరీ గారెలు తినేవాళ్ళంటండి అడిగి మరి. అంటే ఆవిడ వేసిన గారెలు చాలా ఇష్టం అంట, వాళ్ళ అమ్మాయి చేసిన గారెలు వాళ్ళ నాన్నగారికి. ఇలాగా ఇప్పుడు వచ్చేసి కొన్ని చిన్నవి కూడా వేసామండి, ఎవరికి ఏది ఇష్టమైతే అది తిందామని. రెడీ అయిపోయినాయండి వేడి వేడి గారెలు. గారెల్లోకి టమాటా పచ్చడి, అందులోనూ రోకుల్లో చేసుకున్న పచ్చడి మామూలుగా లేదు. రోటి పచ్చడి, టమాటా పచ్చడి విత్ గారె కాంబినేషన్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. మీకు నచ్చినట్టయితే మా చట్నీ గారెలు ఒక లైక్ కొట్టండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి మీకు ఏ కర్రీ కావాలో నాకు మెసేజ్ చేయండి, నేను తప్పకుండా ట్రై చేస్తాను చేయడానికి. ట్రై చేయడం కాదు, మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి మరీ పెడతాను ఫ్రెండ్స్. ఆంధ్ర స్పెషల్ చిల్లీ గారె విత్ రోటి పచ్చడి, టమాటా పచ్చడి ఫ్రెండ్స్. సో
సో ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. అల్లా హాఫీజ్ ఫ్రెండ్స్.